పండుగోత్సవం జరుపుకోవడం, గ్రామ దేవతల ఆశీస్సులు పొంది మంచి సమృద్ధి వర్షాలు పడి మంచి పంటలు పండి పాడి పశువులు అన్నీ బాగుండాలని గ్రామ దేవతల్ని మొక్కుని ఊరేగింపుగా తీసుకెళ్ళి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిలుపుకునే ఈ ఆనవాయితీని నగరంలో పిల్ల పాపలతో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవడం, వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడికి రావడం, అందరూ ఒకరినొకరిని ఆప్యాయంగా పలకరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ శుభం జరగాలని ఆకాంక్షించే ఈ పండగ నిజామాబాద్ నగరానికి ఒక స్పెషల్ లాంటిది. ఇందులో పిల్ల పాపలతో అందరూ ఎంతో ఉత్సాహంతో పాల్పంచుకుంటున్న ప్రజలందరికీ కూడా శుభం జరగాలని ఆకాంక్షిస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఈ ఊర పండుగని ఆషాఢ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో ఎందుకు అంటే రైతే దేశానికి వెన్నుముక. పాడి పంటలు గోదాగొట్టు అన్ని చల్లంగా ఉండాలని ఆ దేవుళ్ళని మనసారా కోరుకుంటూ ఊరేగింపుగా తీస్తూ ఈ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఈ నిజామాబాద్ వీధుల గుండా శోభయాత్ర చేయడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో అన్ని కులాల వర్గాల వారు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంతో పాల్గొంటారు. ఇది ప్రజలందరి యొక్క పండుగ. ఈ ఊర పండుగ అనేది మా నిజామాబాద్ పట్టణానికి గర్వకారణము. ఇది మా గాజులపేట కిల్లా ప్రాంతం నుండి మొదలగా చాలయ్యి ఇది వివేకానంద చౌరస్తా మీదుగా సిరినాపల్లి గలీల మీదుగా అన్ని దేవతలు ఐదు చేతుల పోచమ్మ, ముత్యాలమ్మ, చిలకల చిన్నమ్మ ఇలాంటి అన్ని గ్రామ దేవతలని ఊరేగింపు తీసుకెళ్ళి ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఇది చాలా ఉత్సవంగా జరిగే పండుగ. మరోసారి అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. చేసిన నిజామాబాద్ ప్రజలకు, పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. దేవికి మేము కోరుకునేది ఒకటి, ఎందుకంటే పాడి పంటలు అన్నీ మంచిగా ఉండి అందరి బిజినెస్ వ్యాపారాలు అన్నీ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాము. అమ్మవారికి కోరుకునేది ప్రజలని సురక్షితంగా ఉంచాలి, మంచి వర్షాలు పడి పాడి పంటలన్నీ మంచిగా చేయాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. నేడు మన నిజామాబాద్లో ఊర పండుగ కార్యక్రమం నిమిత్తం ఇక్కడికి మా పద్మశాలి సమాజం అంతా తరలి వచ్చింది. ఇట్టి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆ తల్లికి ఒకటే కోరుకుంటున్నాము, తల్లి ప్రజలందరూ సుఖశాంతులతో మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, ఏ ప్రాణికి కూడా ఎలాంటి క్రిములు కీటకాలతో జ్వరాలు రాకుండా, ఆరోగ్యాలు పాడు కాకుండా చల్లగా చూడు తల్లి అని మేము నిజామాబాద్ ప్రజలందరము ప్రతి సంవత్సరం ఈ తల్లికి మొక్కుకుంటాం. కాబట్టి మా నిజామాబాద్ ప్రజలందరికీ, అదేవిధంగా మా పద్మశాలి సోదరుమణులందరికీ ఈ ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని తల్లికి కృపకు పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజామాబాద్ ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. జై మార్కండేయ, జై పద్మశాలి. నగర ప్రజలకు ఈ ఊర పండుగ శుభాకాంక్షలు. నగర పద్మశాలి సంఘం తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఊర పండుగ కొన్ని 50-60 సంవత్సరాల ముందే ఈ ఊర పండుగ స్టార్ట్ అయింది. ఆనాడు నిజామాబాద్ ఇది గ్రామము, ఆ తర్వాత పట్టణము, ఆ తర్వాత నగరము. అంచెలంచెలుగా ఈ ఊర పండుగ చేయడం వల్ల అంచెలంచెలుగా నిజామాబాద్ కూడా అభివృద్ధి చెందుతూ ఆనాడు ఉన్నటువంటి జనం 1,00,000, ఈనాడు ఉన్నటువంటి 10 లక్షల జనం, ఈ అందరికీ కూడా పాడి పంట మరియు ఆరోగ్యాలు, పిల్ల పాప చల్లగుండాలని చేసే పండగనే ఈ ఊర పండుగ. ఈ పండగ అందరూ చల్లగుండి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, మరి ఆరోగ్యం బాగుండాలని, పాడి పంటలు వండాలని, ఇవన్నిటికీ దేవుళ్లను, గ్రామ దేవతలను మొక్కే పండగనే ఊర పండగ. ఆనాడు పెద్దలు ఇది స్థాపించిండ్రు. ఈనాడు నగరంలో ఉన్నటువంటి, ఆనాడు పెద్ద మనుషులే పాల్గొంటుండే, ఈనాడు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముందుకొచ్చి చైతన్యవంతులై ఇందులో పాల్గొన్నందుకు వారికి
హృదయపూర్వకంగా నగర పద్మశాలి సంఘం తరపున శుభాకాంక్షలు. ఊర పండుగ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భవానీ మాతాకి జై. ఈరోజు మన ఇందూరు నగర ప్రజలకు, మా మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, మా పట్టణ పద్మశాలి అధ్యక్షులు, కార్యవర్గాలకు మరియు కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఊరవండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ ఊరవండుగ ప్రత్యేకం ఏంటంటే, అప్పటి జమాన్లో పేగువాది వచ్చినప్పుడు సైనికులు ఉజ్జయిలి మంగళమ్మ అక్కడ సైనికులు డ్యూటీ చేసినప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడోళ్ళు అక్కడ పేగువ్యాధితో చనిపోతుంటే అక్కడ ఉన్న సైనికులు అమ్మవారికి మొక్కి అక్కడ నిద్ర చేసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి హైదరాబాదు ఉజ్జయిలి మంగళమ్మ దగ్గర విగ్రహం ప్రతిష్ఠించి తగ్గినాక అలాగనే అక్కడ నుంచి ఇక్కడ కూడా పేగువ్యాధి ఉందని అక్కడ ఉజ్జయిలి మంగళమ్మకు అప్పట్లో 1834లో మొక్కి అప్పుడు మన హిందూ బంధువులు తీసుకొచ్చి ఇక్కడ కూడా ప్రతిష్ఠ చేసి ఇదే గద్దెపై నుంచి చిన్నగా ఊరేగింపు చేస్తూ అంటువ్యాధి లేకుండా చేసిర్రు. అప్పట్లో హాస్పిటళ్ళు ఇవన్నీ లేకుండే ఆయుర్వేదంతోనే తగ్గిపోయేటి. పాడి పంట కానీ ఇతర బిజినెస్ మ్యాన్లకు కూడా అందరికీ చల్లగా చూడాలని పెద్ద మనుషులు మొక్కిరు. అదే ఆనవాయితీగా వస్తున్నది ఇది. కావున అందరికీ ఊరవండుగ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో మన ఆడిబిడ్డలాగా అమ్మవారు పైనుంచి కిందికి వచ్చి భూలోకంలో ఉండి ప్రతి ఒక భక్తుడికి ఆమె ఆశీర్వాదం ఇస్తూ మన కళ్ళ ముందే ఉంటూ మన ఎంపట తిరిగి ఉంటుందమ్మ. ఎందుకంటే మన ఆడబిడ్డ లెక్క ఆమె, మన ఆడపడుచులు ఆషాఢ మాసంలో మన ఇంటికి వచ్చినట్టు ఇప్పుడు అప్పట్లో ఆమె వచ్చింది. అదే పద్ధతిలో మన ఆడపిల్లలు ఆషాఢ మాసంలో వస్తారు. కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నెలంతా అమ్మవారికి పూజలు చేస్తే చాలా మంచిది ఉంటుంది. కాబట్టి మనం అందరం ఎప్పటికీ ఇలాగనే ముందుకు పోవాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరోసారి ఊరవండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నేడు జరుగుతున్నటువంటి ఊరవండుగ సందర్భంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలందరికీ కూడా ఈ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పట్టణ పద్మశాలి సంఘం 68 తత్వాల పక్షాన ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ తల్లిని పూజిస్తూ ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నిజామాబాద్ ప్రజలందరికీ మా యొక్క ఊర పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క ఊర పండుగ అప్పుడు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు చేస్తుండేవి. అప్పుడైనా బాగా మంచిగానే చేస్తుండేవి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మీది గోజా గొడ్డు మంచి వర్షాలు పడి మన పంటలు ఇట్లా బాగుండాలి, మన పాడి పశువులంతా బాగుండాలి, పబ్లిక్ అంతా మంచిగా ఉండాలంటని చెప్పి ప్రతి సంవత్సరం ఈ ఊర పండుగ చేస్తాం. మొట్టమొదలు నిజామాబాద్లో మా మున్నూరు కాపు విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నుంచి మొదలవుతుంది. కాబట్టి అప్పుడు మన మంగళవారం నాడు మన బండారు పోసే కార్యక్రమంతో ఇక్కడి నుంచే మొదలవుతుంది. అందరికీ మా యొక్క విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం యొక్క కృతజ్ఞతలని చెప్తున్నాం. జై మాతాకి.
పండగ ఈ యొక్క పండగని సర్వసమాజ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ యొక్క పండుగకు 46 కులాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు మెంబర్లు అందరూ ఈ యొక్క ఉత్సాహంగా, మహిళలు, చిన్నపిల్లలు అందరూ ఉత్సాహంగా, ఎంతో ఉత్సాహంగా ఇక శారదమ్మ గద్దె గారికి వచ్చి దేవతలని మొక్కులు తీర్చుకొని ఈ యొక్క ఊర పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క ఊర పండుగ దేవతలకు ఆషాఢ మాసంలో సరి అనేది చాలా ముఖ్యము. ఈ యొక్క సరిని అందరి మీద పాడడానికి ఈరోజు మేము ఎప్పటిలాగా 3 ట్రాలీలు పెట్టాము. ఈ సరి గురించి చాలా మంది కొట్లాడుతారు కనుక అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ యొక్క సరిని పోతరాజులు ఉత్సాహంగా పాల్గొంటూ మరియు మహిళలు మరియు కాపు సంఘాల రైతులు అందరూ ఈ యొక్క ఊర పండుగ ప్రారంభం ఈరోజు ఈ ద్వారా మేము శుభాకాంక్షలు హిందూ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ ఊర పండుగని చాలా సంతోషంగా దేవతల మొక్కులు, గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ ముగిస్తుంది. ప్రతి సంవత్సరము గురు దేవతలను మేము అన్ని సంఘాలము పూజించుకొని మామిడి కట్టతోటి దేవుళ్ళను, మూర్తులను తయారు చేసి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ అమ్మవార్ల ప్రతిష్ఠించడంలో అక్కడ ఉంచి మేము ఊరును చల్లగా చూడాలని, పాడి పంటలు జరగాలని, పశువులు కాపాడాలని మేము దేవుళ్ళను అందరము మొక్కుకుంటున్నాము. ఈ ఛానల్ ద్వారా అందరూ ఐక్యమత్యంగా పాల్గొని జయప్రదం చేయగలని కోరుచున్నాం. పద్మశాలి సంఘం అధ్యక్షుని పెంట దత్తాద్రి ఇప్పుడు మన రాయసరన్న సమక్షంలో, రామర్తన్న సమక్షంలో ఈరోజు ఊర పండుగ మన ఎండల లక్ష్మీనారాయణ గారి సమక్షంలో ఈరోజు ఊర పండుగ జరుపుకుంటున్నాము. ఎల్లప్పుడూ దేవిని కోరుకునేది మేమేమంటే అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పిల్లా జల్లా అదేవిధంగా ఉండాలని ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరం చేస్తారు. కాబట్టి మేము దేవిని కోరుకునేది ఏంటంటే వర్షాలు మంచిగా పడి ఇవ్వలకు ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ ఇది సర్వ సమాజం చేస్తారు, అన్ని కులాలు కాబట్టి దీంట్లో మా పద్మశాలులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అందరూ జయవంతంగా చేసేందుకు మా పద్మశాలి కులస్తులకు మరియు సర్వ సమాజ సభ్యులకు, హిందూ ప్రజలకు అందరికీ కోరుకుంటూ దేవి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాము. జై మార్కండేయ, జై పద్మ. నిజామాబాద్ నగర ప్రజలకు ఊర పండుగ శుభాకాంక్షలు. ఈ ఊర పండుగని సుమారుగా 80 నుంచి 90 సంవత్సరాల కాలంగా నిజామాబాద్ నగర ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. నిజామాబాద్లోనే అత్యంత పవిత్రమైన మరియు చెప్పుకోదగ్గ పండుగ ఇది. నగర ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కరెక్ట్గా చెప్పాలంటే దీనికంటే పెద్ద పండుగ నగర ప్రజలకు ఇంకా వేరేది ఉండదు అనేది చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. చిన్నపిల్లలు, పెద్దవారు, యువకులు, వయసు భయపడిన వారు కూడా శక్తిని కూడగట్టుకొని వచ్చి ఇక్కడ అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ సంవత్సరం మేము కొంచెం ఆలస్యమైనప్పటికీ అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి వచ్చాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ పండుగని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ నిజామాబాద్ నగర ప్రజలకు మరొకసారి ఊర పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఇందూరు నగరంలోని నా ఆత్మీయ బంధువులకు ఊర పండుగ శుభాకాంక్షలు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున తెలియజేస్తున్నాం. ఊర పండుగ ఇందూరు నగరంలో ఊర పండుగ అంటే మనకు రైతులు పంటలు మంచిగా పండాలని, వర్షాలు బాగా పడాలని చెప్పి, అదేవిధంగా గొడ్డు గోద ఎటువంటివి కూడా అన్నీ మంచిగా ఉండాలని చెప్పి, సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కుకొని ఇందూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఈరోజు రోడ్డుపైకి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఈ సంవత్సరం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలా, మేమందరం కూడా ఏ వ్యాధులు రాకుండా మంచిగా మమ్మల్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకొని మొక్కుతుంటారు. అదేవిధంగా భాగ్యనగర్లో ఉజ్జాయిని వాంకాలి అమ్మవారి బోనాలు ఎట్లయితే తీస్తారో అదే రోజు ఇక్కడ కూడా మనం ఈ ఊర పండుగ జరుపుకుంటాం. అక్కడ ఎంత తెలంగాణ మొత్తంలో
భాగ్యనగర్ ఎలా ఉంటుందో ఇందూరు నగరంలో కూడా అలే ఉంటుంది. ఇందూరు జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా హిందూ బంధువులందరూ కూడా వచ్చి ఇక్కడ వీక్షిస్తుంటారు. పలుకూడలలో మొత్తం అమ్మవార్లని తయారు చేసి అమ్మవారిని మొక్కుకొని అమ్మవారిని మొక్కులు చెల్లించుకుంటూ ఈ సంవత్సరం మొత్తం మేము మంచిగా ఉండాలా, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. మరొకసారి ఇందూరు నగరంలోని హిందూ ఆత్మీయ బంధువులకు ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.